హాయ్ అండి అందరికీ. ఒక్కసారి పాలకూరతో ఇలా ఫ్రై కర్రీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని అయితే వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒక కట్ట పాలకూర అండి. ఇలా పాలకూరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరలను అయితే తక్కువగా ఉడకనివ్వాలండి. ఎక్కువగా ఉడికించుకుంటే అందులోని విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇలా తక్కువగా ఉడికించుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా బరకగా దంచేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆకుకూరలలో ఉప్పు కారం బాగుంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం అయితే యాడ్ చేశాను నేను. అంతే అండి. తర్వాత దీనిలోని వాటర్ అంతా మగ్గించే వరకు అయితే ఉడకనివ్వాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత చివరగా ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. అలాగే లైక్